హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా అయిపోయే ఆలు బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అందులోనే కొన్ని జీడిపప్పులు, బిర్యానీ మసాలా మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగానే నానబెట్టుకున్న రైస్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. దీన్నంతా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున వేసి కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి అంతా కలిసేట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా పెరుగు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, కొద్దిగా జీరా పౌడర్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇవంతా మిక్చర్ బాగా కలిసేట్టు. ఇప్పుడు ఇందులోనే 75% కుక్ చేసుకున్న బంగాళదుంపలు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఆలు మొత్తం వేసి ఉడికించుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు రైస్ మొత్తం ఉడికిపోయింది. 80% కుక్ అయిన రైస్ పైన ముందుగా చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఉడికించిన బంగాళదుంపలు మొత్తం మిక్చర్ వేసి కలుపుకోవాలి. పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలు బిర్యానీ రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.